హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఈ పూలైతే ఉదయాన్నే చక్కగా అందంగా ఉన్నాయండి. మా అబ్బాయి అయితే ఇలాగా ఫోటోస్ అయితే తీయడం పొద్దున్నే అలవాటు. ఉదయించే సూర్యుడిని, ఇంకా పక్షుల్ని వాటిని వీటిని తీస్తూ ఉంటాడండి. ఫోటోగ్రఫీ అంటే తనకి ఇష్టం అనుకుంటా బహుశా. చూసేవారికి పువ్వుల్లో ఏముందిలే అంత వాల్యుబుల్ ఏమి కాదులే అనుకోవచ్చు గానండి. నాకు మాత్రం వాల్యుబులే. ఎందుకంటే నా కొడుకు తీసాడు కాబట్టి ఈ ఫోటోస్ నాకైతే అందంగానే ఉన్నాయండి. ఇంకా వాల్యుబుల్ కూడా. పువ్వంటేనే అందం గదండీ! అది ఏ పువ్వైనా గానీ చూడ్డానికి అందంగానే ఉంటుంది. పువ్వుకి అంత అందాన్ని ఇచ్చాడు దేవుడు. ఇంకా సూర్యుడు కూడా వస్తూ ఉన్నాడండి. ఈ వీడియో అయితే ఈ రోజుది కాదండి. సూర్యుడు ఎక్కడొస్తున్నాడండి? తుఫాను కారణంగా సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు కూడా లేవు. ఈ వీడియో అయితే ఆదివారం రోజున తీసుకున్నానండి. కానీ ఆ రోజునే మొదలు కదండీ! ఆ సాయంత్రం నుంచే ఈ తుఫాను స్టార్ట్ అయిపోయింది. ఇంక అప్పటినుంచి సూర్యుడు లేడు, ఇంకా వెలుతురు లేదు, ఏమీ లేదు. అంతా చీకటి అంధకారంలానే ఉంటుందండి. కరెంటు వస్తుంది, పోతుంది. లేదంటే ఈ వీడియో నేను సోమవారం రోజునే పెట్టేద్దాం అనుకున్నాను. కానీ నాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అవ్వనే లేదండి. ఏదో ఈ రోజైతే దేవుడి దయ వల్ల కరెంట్ ఉంది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పోకుండా ఉందండి. మధ్య మధ్యలో పోతూనే ఉంది కానీ పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. ఏదో ఈ రోజైతే చినుకులు పడుతూ ఉన్నాయి కానీ గాలి వీచడం అది తగ్గిపోయిందనమాట. ఇంకా ఆదివారం కావడంతో ఆ రోజైతే పిల్లల్ని సండే స్కూల్‌కి పంపించేశానండి. ఎండ మాత్రం ఆదివారం రోజు చాలా బాగా వచ్చేసిందండి. ఆదివారమే కాదు అంతకు ముందు 2 రోజులు కూడా ఎండ చాలా విపరీతంగానే ఉంది. ఉదయాన్నే 7 అవ్వకుండానే ఎండ బొగ్గుమనేటట్టు ఉండేది. ఏంటి ఇంత విపరీతంగా అనుకునేదాన్ని. తీరా చూస్తే ఇక సైక్లోన్ ప్రభావం అనమాట. ఏదైనా అతిగా ఉంటే మాత్రం నాకు ఏదో ప్రమాదానికి సూచనగానే అనిపిస్తుందండి. నేను అప్పుడు అనుకున్నాను ఎండను చూసి ఇంత విపరీతంగా ఉందేంటి ఉదయాన్నే అనుకునేదాన్ని. ఇంకా ఈ పువ్వులు చూసారా? వీటికి నేను కాయలైతే దాచి వీటిని మరలా వచ్చే సంవత్సరం కూడా వేద్దామనేసి ఈ చెట్టుని చాలా జాగ్రత్తగా అయితే కాపాడుతూ పువ్వులు పూయిస్తున్నానండి. వీటిని అక్కడక్కడ చిన్న చిన్న మొక్కల్లా నాటితే చాలా అందంగా ఉంటాయి. ప్రస్తుతానికైతే నేను పువ్వుల మొక్కల మీద ఎంత ఇష్టం ఉన్నా కానీ వాటిని పెంచలేకపోతున్నాను. తర్వాత చూద్దాం అనుకుంటున్నాను. ఆ తర్వాత ఎప్పుడంటే మా ఇల్లు కట్టుకున్న తర్వాత అన్నమాట. ఇంకా గొర్రెపిల్ల కూడా చక్కగా నెమరు వేసుకుంటుంది. పిల్లలైతే సండే స్కూల్ నుంచి వచ్చేసారండి. వాళ్ళు వచ్చేలోపు అయితే నాకు వంట పని అయితే సగం అయ్యింది. టిఫిన్ అయితే అయిపోయిందండి. ఉప్మానే కదా, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. ఉప్మా అయితే చేయడం పూర్తయిపోయింది. వీళ్ళు రాగానే రిమోట్ ఎక్కడుందా అని తెగ వెతుక్కుంటారండి. ఎవరి చేతిలో ఉన్నా కానీ తగువే అన్నమాట. ఆ రిమోట్ నా చేతిలోకి తీసుకుని నేను పెడుతూ ఉండాలి. బైబిల్ కార్టూన్స్ అవి ఉంటాయి చూడండి, అవి ఇంకా మామూలుగా స్టోరీస్ అవి ఇవి చూస్తూ ఉంటారు. ఎవరి గురించి వాళ్ళు చెప్పుకోకూడదు అనుకుంటారు కానండి, మా అబ్బాయి మాత్రం అస్సలు సినిమాలే చూడండి. ఓన్లీ అందులో ఉండే సైన్స్కి సంబంధించినవి ఏవేవో పరికరాలు తయారు చేయడం అవి చూస్తూ ఉంటాడు. అందులో ఒక రకంగా అయితే పర్వాలేదులే అనిపించి నేను ఏమీ మాట్లాడనండి. ఎప్పుడైనా అదే పనిగా చూస్తే మాత్రం చిరాకు పడక తప్పదనమాట. పిల్లలకు మనం ఏది నేర్పిస్తే అదే అలవాటు అవుతుందనేది నిజమండి. ఎందుకంటే చిన్నప్పుడు వీళ్ళకి బొమ్మలు అవి కార్టూన్స్ అవి పెట్టి అవే అలవాటు చేస్తే ఇక ఇప్పుడు కూడా అవే చూస్తూ ఉంటారు. కాస్త పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి స్టోరీస్ అవి వింటూ ఉంటారండి. బైబిల్ స్టోరీస్ అవి ఉంటాయి కదా, వాటిలో ఉండేవి తెలుసుకుంటూ ఉంటారు. ఇంకా ఒక్కొక్కళ్ళు టీవీ దగ్గరికి వెళ్ళిపోవడానికి పరుగు పరుగున వెళ్ళిపోతారండి. పాపం మా అబ్బాయి మాత్రం నా మాట వినేసి ఇక్కడే ఉన్నాడు. ఆడపిల్లలు ఎంతైనా మొండిగట్టాలండి, మాట వినరు. మామూలు రోజుల్లో అయితే ఎక్కడ కూర్చోమంటే అక్కడే కూర్చుంటారండి. ఈరోజు ఆదివారం కదా, ఇక వాళ్ళ ఇష్టం అనమాట. ఎందుకంటే హాలిడే కాబట్టి ఇంకా నేను కూడా చర్చికి వెళ్ళాలి కదండి. ఇంకా వాళ్ళతోటి యుద్ధం చేసే అంత తీరిక లేదు. ఇంకా నా పని మీద నేనున్నాను. పప్పు అయితే కుక్కర్‌లో పెట్టుకున్నాను. టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి దాన్నయితే మెదిపేసుకొని, చింతపండు రసం వేసేసుకొని సాంబార్ అయితే రెడీ చేస్తానండి. ముందైతే పప్పుచారు లాగానే చింతపండు రసంతోటయితే దీన్ని మరగబెట్టేసుకుంటాను. పక్కనేమో కూరగాయ ముక్కలన్నీ కూడా కట్ చేసుకొని దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు అలాగే కాస్తంత నూనె కూడా వేసేసుకొని ఇలా ఉడకబెడుతున్నానండి. ఇవి ఉడికే లోపల అయితే ఇది మరుగుతూ ఉంటుంది కదా, ఈ రెండిట్లు ప్రాసెస్ అయ్యేంత వరకు కూడా ఈ గ్యాప్‌లో నేను తలస్నానం అయితే చేసేసి ఆ తర్వాత వచ్చి అయితే నేను ఈ పీసెస్ కూడా ఇందులో వేసేసుకున్నానండి. చూడడానికైతే అదంతా ఒకేసారి అయిపోయినట్టు ఉంటుంది కానీ చాలా టైమే తీసుకుంటుంది. ఇంకా ఇవన్నీ కూడా అందులో వేసేసుకున్న తర్వాత సాంబార్ పౌడర్ కదండీ మెయిను. ఇంకా సాంబార్ పౌడరు కాస్తంత బెల్లం కూడా వేస్తాను. ఇంకా కొత్తిమీర కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది కానీ మరి మన దగ్గర లేదండి, మానేసాను, వేయలేదు. ఇంకా నాకు ఆదివారం కావడంతోటి త్వరగా అయిపోవాలనేసి నా దగ్గర ఉన్న వాటితోనే, అంటే అన్నీ ఉన్నాయిలేండి కూరగాయ ముక్కలు, ఇందులో ఏమేమి వేస్తామో అన్నీ వేశాను. అవన్నీ మరిగించేసి ఈ సాంబార్లా అయితే రెడీ చేసేసానండి. అది మరుగుతూ ఉంది. ఈ లోపైతే నేను ఇస్త్రీ అయితే
చేసుకుంటున్నానండి చీర. నేను ఆదివారం అయినా గానీ, ఎక్కడికి వెళ్ళినా గానండి, ఊరెళ్ళినా, పండగైనా, పబ్బమైనా ఇక పండగంటే ఎలాగో తప్పదులెండి. ఏదో ఒక చీర అయితే పక్కన పెట్టుకుంటాం కానీ, మామూలు రోజుల్లో అయితే ఏదైనా ఊరి ప్రయాణం ఉన్నా గానీ, నేను చీర తీసుకొని రేపొద్దున ఇది కట్టుకుందాం అనేసి దాని మీదకి సరిపోయే మ్యాచింగ్స్ ఏమి చూసుకోనండి. ఆ రోజున నేను వెళ్ళే రోజునే తీసుకుంటాను. అది ఏ చీర కట్టుకోవాలనిపిస్తే ఆ చీర మీదకే వెళ్తుంది గానీ మనసు. ముందే తీసుకొనైతే పక్కన పెట్టుకోను. ఇదొక లేజీనెస్ అనుకోవాలో, లేదంటే ఇది మరి నాకు ఇంకేమనుకోవాలో అర్థం కాదు గానీ, చీర మాత్రం ముందే తీసైతే పక్కన పెట్టుకోనండి. ఇంకా ఇస్త్రీ కూడా నేనేమి పద్దాకనేమి చేయించుకోను గానీ, ఇలాంటి జార్జెట్ శారీస్ అలాంటి వాటికి ఉత్తినే అలా ముడత పడిపోయినట్టు అనిపిస్తుంది గదండీ! ఆ అంచు దగ్గర, లేస్ దగ్గర. అందుకని దాన్నే అలా ఇస్త్రీ చేస్తే కాస్తంత బావుంటుందనేసి అప్పటికప్పుడైతే ఐరన్ బాక్స్ తెచ్చుకొని ఇలా ఇస్త్రీ అయితే మొదలుపెట్టానండి. చీర అయితే మొత్తం చేయలేదు కానీ, ఆ లేస్ మాత్రమే చేసుకున్నాను. ఇస్త్రీలు అలాంటివి కూడా పెద్దగానేమి చేసుకోనండి. మరీ బాగోలేని చీరకైతే తప్పించి. ఇంకా నేను రెడీ అయితే అయిపోయాను. ఈ సాంబార్ కూడా మరిగిపోయిందండి. దానికి కావాల్సిన ఈ తాలింపు దినుసులుంటాయి గదండీ! వాటన్నిటిని కూడా నేను ముందే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఏంటో వెతుకుతున్నాను. వెల్లుల్లిపాయలనుకుంటండి. అవి కూడా నేను ఆల్రెడీ అందులో వేసేసాను. ఇంకొక 2 రెబ్బలు వేస్తే బాగుంటుందనేసి అక్కడ వెల్లుల్లిపాయ బొట్టుంటుంది బీరువా లోపల. దాంట్లో నుంచయితే తీద్దామనుకున్నాను కానీ, ఎందుకులే అనేసింది మళ్ళీ మనసు. ఇంకా కరివేపాకు వేసేసి ఫైనల్‌గా అయితే అది తాలింపు పెట్టేయడానికైతే రెడీ అయిపోయింది. నేను తాలింపు పెట్టే ముందైతే మూత చేత్తో పట్టుకుంటానండి. ఎందుకంటే తాలింపు వేయగానే మూత పెట్టకపోతే స్మెల్ అంతా కూడా బయటికెళ్ళిపోతుందేమోనని నేను అనుకుంటానండి. అందుకని అందులోనే బంధించేయాలని మూత పెట్టేస్తాను తాలింపు వేయగానే. ఆ తర్వాత తీసి కాస్తంత మళ్ళీ పప్పుచారు ఆ మూకుట్లో వేసి అప్పుడు మరలా పోసి అప్పుడు మరలా కొంచెం సైడ్‌కైతే మూత పెడతానండి. ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నానంటే కాస్తంత సాయంత్రానికి ఉన్నా సరే కాస్త పక్కకు పెట్టుకుంటే మూత అందులో నుంచి ఆవిరనేది బయటకు వెళ్ళిపోతుంది. అది పప్పుచారైనా, సాంబారైనా ఏదైనా కానీ స్మెల్ రాకుండా, పాడవకుండా ఉంటుందని నేను కొంచెం సైడ్‌కే పెడతానండి. ఇంకా పప్పుచారు తాలింపు అయితే అయిపోయింది. అదేనండి సాంబార్ తాలింపు అయితే అయిపోయింది. అన్నీ పర్ఫెక్ట్‌గా వేశాను కానండి, ఒక కొబ్బరి మాత్రం వేయలేదు. ఎందుకంటే నాకు అవ్వలేదు. దాన్ని ఒలవాలి, కొట్టాలి కాబట్టి వేయలేదు. ఇంకా అన్నం కూడా ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నేను ఇంటి దగ్గరున్నా, బయటకెక్కడికన్నా వెళ్ళినా, చర్చికి వెళ్ళినా ఒకే విధంగా ఉంటానండి. ఇంకా నేనెలా ఉంటానో అలానే ప్రతి వారం కూడా ఇంతే. ఇలానే ఉంటాను. ఇంక రెడీ అయితే అయిపోయి నేను చర్చికైతే వెళ్ళిపోయానండి. వెళ్ళొచ్చిన తర్వాత కాస్తంత అన్నం తిని పిల్లలు కూడా తినేశారు. ఇంకా అత్తయ్య గారు పొద్దున్నే బట్టలు ఉతికారు కదండీ! అవైతే మడత పెడుతున్నాను చీరలు. కాటన్ చీరలు కాబట్టి వాటిని అక్కడ ఇక్కడ వేసామనుకోండి, ఈ పిల్లలు కుదురుంటారా వాటి మీద ఒక దూకు దూకారంటే అవన్నీ నలిగిపోతాయి. అత్తయ్య గారికి అలాగ నలిగితే అస్సలు నచ్చదనమాట. అందుకని వాటిని ఎలా తెచ్చారో అలా నీట్‌గా మడతపెట్టి అరమరలో సర్దేస్తాను. ఈ సిల్క్ బట్టలు అలాంటివైతే నలిగిపోయినా అంత ఏమీ కాదు గానీ, ఈ కాటన్ చీరలు మాత్రం నలిగితే అంత చూడడానికి బాగోదు, కట్టుకోవడానికి కూడా బాగోదు కదండీ! అందుకని వెంటనే మడత పెట్టేస్తాను. జాకెట్లు, లంగాలు, చీరలు కూడా ఉతుక్కున్నారు. మేము బట్టలు చేతులతోనే ఉతుక్కుంటాం కాబట్టి అంటే అందరూ చేతులతోనే ఉతుకుతారండి. కానీ కొందరు మిషన్‌తో ఉతుకుతారు కదా! మాకు అలాంటి మిషన్ సదుపాయం లేదు కాబట్టి మేము బట్టలైతే చేతులతోనే ఉతుక్కుంటామండి. ఇంకా పిల్లల బట్టలు, మా బట్టలు అవి చాలానే ఉంటాయి. ఇంకా అత్తయ్య గారైతే మీవే చాలా ఉంటున్నాయి. దానికి తగినట్టయితే పనులన్నీ కూడా చేసుకుంటావు. ఇంకా నాకు వీలున్నప్పుడల్లా నా బట్టలు నేనే ఉతుక్కుంటానులేమ్మా. ఇంక మిషన్ అలాంటిది మనకున్నప్పుడు చూద్దాంలే. అంతగా నాకు బాగుండకపోతే చేసుకోలేకపోతే ఇక నీవే చేయక తప్పదు కాబట్టి ఇప్పుడు బాగున్నంత కాలం నేను బట్టలనేవి నేను ఉతుక్కుంటానులే అనేసి అత్తయ్య గారి బట్టలు అత్తయ్య గారే ఉతికేసుకుంటారు. కాకపోతే ఇలా మడతలు పెట్టి నీట్‌గా అరమరల్లో అయితే నేను సర్దుతానండి. మా అత్తయ్య గారు మాత్రం బట్టలు ఉతికారంటే మురికితో పాటు మురికే ఉంటుందండి. కానీ దాంతో పాటు రంగు కూడా దిగిపోవాల్సిందేననమాట. అంత తెల్లగా ఉతికేస్తారు. ఇంక పువ్వుల్లా ఉంటాయండి బట్టలైతే. గెంజయితే మాదొకటే సరిపోదండి. బయట నుంచయితే 2, 3 ఇళ్ళ దగ్గర నుంచయితే గెంజి తెచ్చుకొని కంఫర్టు, నీరుమందు ఇవన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటే గానీ అత్తయ్య గారైతే బట్టలనేది నానబెట్టరు. ఉతకడానికి కూడా చూడరండి. నేనైతే గెంజి పెట్టను. కంఫర్ట్ ఉంటే పెడతాను లేకపోతే లేదు. ఇంక అత్తయ్య గారు కాటన్ చీరలు కాబట్టి గెంజి కంపల్సరీ ఉండాలనమాట. ఇంకా మడత పెట్టేయడం అయిపోయింది. ఈ బట్టలన్నీ తీసుకెళ్ళి అరమరలో అయితే నీట్‌గా సర్దేశానండి. ఆ తర్వాత మిగతా పనులనమాట. లోపల నుంచి తుడుచుకురావాలి. ఇంకా లోపలైతే తుడిచేసానులేండి. ఇంక బయట తుడిచే పనుంది వీధిలోను. ఇంకా ఈ లోపైతే గిన్నెలు తోమేసుకున్న తర్వాత
ఆ తుడుపు కార్యక్రమంకి వెళ్ళొచ్చు అనేసి ముందు గిన్నెలు తోమేసుకుంటున్నానండి. ఎందుకంటే లోపల నుంచి ఊడ్చుకొచ్చేటప్పటికే గిన్నెలేమో బయట వేసేసుకున్నాను. ఇవి ఇక్కడ చాలా నాకు ఇదిగా కనిపించాయి. అందుకనే ముందు వీటి సంగతి చూసేసి తర్వాత తుడవచ్చులే అనుకున్నా. ఉదయాన్నే తోమేశారండి అత్తయ్య గిన్నెలు. మరలా మేము భోంచేసిన తర్వాత టిఫిన్ ప్లేట్లు, ఇంకా వంట గిన్నెలు ఇవన్నీ కూడా చాలానే వచ్చేసాయి. ఇంకా ఇవన్నీ తోముకోవడానికి నాకు చాలా టైం పట్టిందండి. గిన్నెలు తోమడం అయిపోతే హమ్మయ్య అనిపిస్తుందండి. అక్కడ గిన్నెలు ఉంటే మాత్రం పిచ్చెక్కిపోయినట్టు అయిపోతుంది. ఇంకా అన్నీ అయిపోయాయండి. వంట పని కూడా పూర్తిగా వచ్చేసింది. కూర అయితే పొయ్యి మీదే ఉంది. కానీ ఈ పాప పిలిచిందండి. ఎందుకంటే పేపర్స్ మీద సైన్ పెట్టడానికి, అంటే ఎగ్జామ్ పేపర్స్ ఇంటికి ఇచ్చేస్తారు కదా పిల్లలకి, ఆ పేపర్స్ మీద సైన్ పెట్టడానికి అయితే పిలిచింది. ఇంకా ఏటిలో ఎన్ని మార్కులు వచ్చాయో ఏంటో, ఎందుకు తగ్గినాయో అని చాలాసేపు అయితే ఆ పేపర్స్ అయితే చూసి ఆ తర్వాత సైన్ పెట్టాను. మార్క్స్ అలాంటివి అయితే పిల్లల గురించి అయితే అసలు వీడియోలో ప్రస్తావనే చేయకూడదంటండి. అందుకని నేను చెప్పట్లేదు. ఇలా చెప్పడానికి కూడా నాకు భయంగానే ఉందండి. యూట్యూబ్ ఏం చేస్తుందో ఏంటో అనేసి వీడియో పీకి అవతల పారేస్తుందండి పిల్లల గురించి ఏదైనా మనం చెప్పామంటే. ఆ సాయంత్రం అయితే కూర నేను పొయ్యి మీద పెట్టేసుకున్నాను. అంటే ఉడికిపోతూ ఉంది. ఈలోపు పిల్లలు అక్కడ స్టడీ జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఏదైనా డౌట్ అడిగినా చేసినా అక్కడికి ఒక అడుగు వేసుకుంటూ ఇక్కడ వంట సంగతి చూసుకుంటూ అలా మేనేజ్ చేసుకుంటూ ఉంటానండి. ఇంకా కూర దగ్గర పడిపోయింది. ఇంక మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఒక 10 నిమిషాలు ఉంచేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. ఇంకా ఇదైతే లేయర్ చికెన్ అండి, బాయిలర్ చికెన్ కాదు. ఎప్పుడైనా కానీ చికెన్కి వెళ్ళినప్పుడు ఈ లేయర్ చికెన్ కనిపిస్తే మాత్రం మా వారు తేకుండా ఉండరండి. ఇది పిల్లలు తినడానికేమో అంత ఇష్టపడరు, కానీ ఇది తినడమే కొంచెం మంచిదండి. బాయిలర్ మీద పోలిస్తే ఈ లేయర్ చికెనే కాస్త బెటర్ అని ఇది తీసుకొస్తారు ఉంటే మాత్రం, లేకపోతే బాయిలర్ తప్పదు. కానీ మా అబ్బాయికి అయితే అస్సలు నచ్చదండి ఈ చికెన్ అయితే. తినడానికి తెగ ఇబ్బంది పడతాడు. కానీ ఇది తింటే టేస్ట్ చూస్తే మాత్రం అసలు వదలరండి. ప్రతి వారం కూడా ఇదే కావాలంటారు. మాకు చాలా ఇష్టం. ఇందులో చిన్న చిన్న గుడ్లు ఉంటాయి. ఇంకా మాంసం గట్టిగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇంకా మా అబ్బాయి కోసం అయితే ఫ్రై చేశాను బాయిలర్ చికెన్ తోటి. ఇంకా పిల్లలైతే ఈ ఫ్రైతోనూ తింటారు. ఇంకా ఇష్టమైన వాళ్ళైతే ఆ కూర కూడా వేసుకుంటారు. ఉదయాన్నే సాంబార్ చేశాను కదండి, అది కూడా ఉంది. ఇంకా మా వాళ్ళైతే ప్రేయర్ చేసుకుని అన్నం తినడానికైతే రెడీ అయ్యారండి. బాబు అయితే వస్తాడు. ఇలా ఉదయం నుంచి అయితే సాయంత్రం అంటే రాత్రి వరకు నా పనులు ఆదివారం ఇలా జరిగాయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.